Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం డిస్క్రీట్ మ్యాథ్స్ సంబంధించి ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ యూనిట్ 3 యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని సాల్వ్ చేసుకోబోతున్నాము. అండ్ మీకు డిస్క్రీట్ మ్యాథ్స్ యొక్క ప్లేలిస్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అలాగే ఈ సమ్ సాల్వ్ చేయడానికి కావాల్సిన బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోని నేను కామెంట్ సెక్షన్ పిన్ చేస్తున్నాను, ఖచ్చితంగా చూడండి. ఈ సమ్ చేయడానికి అండ్ ఇలాంటి సమ్స్ అన్ని చేయడానికి ఆ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఒక క్వశ్చన్ చూడండి. Find whether the following algebraic systems satisfy the properties under binary operations, multiplication and addition, odd integers, all the positive integers. So question ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఇది ఆడ్ ఇంటీజర్స్ యొక్క సెట్, ఆల్జీబ్రిక్ సెట్ అండ్ అలాగే పాజిటివ్ ఇంటీజర్స్ సెట్ మనకి ప్రాపర్టీస్ ఆపరేషన్ బైనరీ ఆపరేషన్స్ అయిన మల్టిప్లికేషన్ ఎడిషన్ ని సాటిస్ఫై చేస్తుందా లేదా చెక్ చేయమంటాడు. ఏంటి ఫాలోయింగ్ ఆల్జీబ్రిక్ సిస్టమ్ సాటిస్ఫైస్ ద ప్రాపర్టీస్. సో ఆల్జీబ్రిక్ సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో నేను కింద డిస్క్రిప్షన్లోని అండ్ అలాగే కామెంట్ సెక్షన్ పిన్ చేస్తున్నాను, చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. సో రఫ్ ఇక్కడ చూపించాను చూడండి. మనం ప్రూవ్ చేయాల్సిన ప్రాపర్టీస్ ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ డిస్ట్రిబ్యూటివ్ అండ్ క్యాన్సిలేషన్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్ ఈ రెండు సెట్స్కి మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆడ్ ఇంటీజర్ని ఫస్ట్ ఈ సెట్ని కన్సిడర్ చేద్దాం. ఓకే, సో మనకి సమ్ ఏంటంటే సొల్యూషన్. సో ఫస్ట్ ఏంటి ఆడ్ ఇంటీజర్స్ కాబట్టి సో గివెన్ ఇక్కడ మనకి ఇచ్చిన బైనరీ ఆపరేషన్స్ ఏంటి గివెన్ మల్టిప్లికేషన్ అండ్ ప్లస్ ఆర్ బైనరీ ఆపరేషన్స్. సో ఇక్కడ ఇచ్చిన ఏంటి అన్న గివెన్ ఫస్ట్ రాసుకుంటున్నాం. సో మనకి ఏంటి మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ బైనరీ ఆపరేషన్ చేయమని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ అది మనం నోట్ చేసుకున్నాం సింపుల్గా. ఓకే, సో మనం ఫస్ట్ ఏం సాల్వ్ చేసుకుంటున్నాం ఆడ్ ఇంటీజర్స్ కాబట్టి లెట్ ఐ నాట్ అండ్ ప్రోడక్ట్ అండ్ ప్లస్. సో ఐ నాట్ ప్రోడక్ట్ అండ్ ప్లస్ ని మనం ఏమనుకుంటున్నాం సింపుల్గా సెట్ ఆఫ్ ఆడ్ ఇంటీజర్స్. ఏంటి లెట్ ఐ నాట్ multiplication and addition set of odd integers in algebraic system. ఎందులో in algebraic system లో ఇది set of odd integers కింద assume చేసుకుంటున్నాము. ఓకే, సో ఇప్పుడు గివెన్ తీసుకున్నాం, అజంప్షన్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కటి ఆపరేషన్ ప్రాపర్టీ సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ ఎడిషన్ది చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి బైనరీ ఆపరేషన్ మనం దేన్ని ఫస్ట్ కన్సిడర్ చేద్దాం ఎడిషన్ది ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి మనం చెక్ చేయాల్సింది ఎప్పుడు కూడా క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, సో క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ కండిషన్ ఫస్ట్ రాయాలి, ఆ తర్వాత ఆ సూటబిలిటీ చెక్ చేసి మనకి ఇక్కడ ఫాలో అవుతుందా లేదా అని చూసుకోవాలి. ఓకే, చూడండి క్లోజర్ ప్రాపర్టీ ఏంటి మనం తీసుకున్న రెండు ఎలిమెంట్స్ ఏ బి రెండు కూడా ఏదైతే సెట్ కి సంబంధించి ఉంటుందో దాని ఆన్సర్ కూడా అదే సెట్ కి సంబంధించి ఉండాలి. ఇఫ్ ఏ అండ్ బి బిలాంగ్స్ టు ఎస్ దెన్ ఏ ప్లస్ బి షుడ్ ఆల్సో బి బిలాంగ్స్ టు ఎస్. కాబట్టి సో మనకి ఇక్కడ ఏబి అన్నది ఏంటి మన సెట్ ఆఫ్ ఆడ్ ఇంటీజర్స్ అంటే అర్థం ఏంటి సింపుల్ గా ఆడ్ ఇంటీజర్స్ ఏంటి 1 3 5 7 9 సో ఆన్ ఇలాగన్నట్టు. అవునా, సో క్లోజర్ ప్రాపర్టీ కండిషన్ ఏంటి ఫస్ట్ A comma B should belongs to set and A plus B should also belongs to S. సో A నేమని తీసుకుందాం 1 అని తీసుకుందాం, B 3 అని తీసుకోండి, assumption చేసుకోండి A1 B 3 అనుకోండి. సో అప్పుడు A plus B ఏమొస్తుంది 1 plus 3 ఏమొస్తుంది 4. సో ఏ రెండు ఆడ్ ఇంటీజర్స్ ని మనం యాడ్ చేసినా మనకు వచ్చేదేంటి ఈవెన్ నెంబరే.
సో ఇక్కడ చూడండి 5 and 7 యాడ్ చేస్తే 12, 7 and 9 యాడ్ చేస్తే వచ్చేది 16. కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ ఏబి ఈ సెట్కి సంబంధించింది అయి ఉన్నప్పటికీ ఏ ప్లస్ బి మనకి ఈ సెట్ ఉన్నది రాదు. క్లోజర్ ప్రాపర్టీ కండిషన్ ఏంటంటే ఏ సెట్లో నుంచి అయితే ఎలిమెంట్స్ మనం తీసుకుంటామో ఆ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏదో ఒకటి రావాలి, కానీ అది ఆడ్ ఇంటీజర్స్కి అప్లై అవ్వట్లేదు. సో మనం తీసుకున్న ఏ ఇంకా బి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆడ్ ఇంటీజర్ సంబంధించిన అయి ఉన్నప్పటికీ, సో అవి ఆడ్ ఇంటీజర్ సంబంధించిన అయినప్పటికీ ఏ ప్లస్ బి చేస్తే అది మాత్రం ఆడ్ ఇంటీజర్స్లో లేదు. కాబట్టి ఏంటి ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయలేకపోయింది. సో క్లోజర్ ప్రాపర్టీ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ అండర్ బైనరీ ఆపరేషన్ పాజిటివ్ అని నోట్ చేసుకోవాలి. ఓకే, క్లోజర్ ప్రాపర్టీ is not satisfied with binary operation positive. సో ఇక్కడ మనకి ఏదైతే ఏబి మనం ఆడ్ సెట్లో తీసుకున్నప్పటికీ ఏ ప్లస్ బి చేస్తే మనకి ఈవెన్ వస్తుంది. కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ బైనరీ ఆపరేషన్ ప్లస్. ఓకే, నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీని తీసుకోవాలి మనం. ఓకే, కమ్యూటేటివ్ ప్రాపర్టీని తీసుకోండి. కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఏంటి మనకి ఏ ప్లస్ బి షుడ్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. అంటే చేస్తున్న ఆపరేషన్లో ఎలిమెంట్స్ పొజిషన్ మార్చినప్పటికీ మనకి సేమ్ రిజల్ట్ రావాలంటే ఏ ప్లస్ బి షుడ్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో అది నోట్ చేయండి. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఏంటి మన సింపుల్గా ఏ కామా బి షుడ్ బిలాంగ్స్ టు ఎస్ అండ్ దెన్ ఏంటి ఏ ప్లస్ బి షుడ్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఓకే, సో అలా చూసుకుంటే ఏని 1 అని తీసుకోండి, బిని 3 అని తీసుకోండి. సో 1 + 3 ఇస్ ఆల్సో ఈక్వల్ టు 3 + 1. 1 + 3 చేసినా 3 + 1 చేసినా మనకు వచ్చేది అదే రిజల్ట్. కాబట్టి ఇక్కడ ఏంటి ఏ కామా బి బిలాంగ్స్ టు I0 అండ్ ఏ ప్లస్ బి is equal to b plus a. So commutative property is satisfied with binary operation plus అని రాసుకోవాలి. ఓకే, ఏమని రాసుకోవాలి? commutative property is satisfied with బైనరీ ఆపరేషన్ ప్లస్. ఓకే, సో ఇక్కడేమో సాటిస్ఫై చేయలేకపోయింది, కమ్యూటేటివ్ ప్రాపర్టీకి మాత్రం సాటిస్ఫై చేసింది. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీలో ఏంటి మనకి ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, కానీ ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, అయినప్పటికీ సేమ్ ఆన్సర్ రావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఇక్కడ బి ప్లస్ సి ఒక గ్రూప్ షుడ్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి ఒక గ్రూప్ ప్లస్ సి. ఈ రెండు ఆన్సర్స్ సేమ్ వస్తే అది అసోసియేటివ్ ప్రాపర్టీ. సో థర్డ్ అసోసియేటివ్ ప్రాపర్టీ తీసుకోండి. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అసోసియేటివ్ ఏంటి ఏ ప్లస్ ఏ కామా బి కామా సి షుడ్ బిలాంగ్స్ టు ఎస్, దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి షుడ్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి. సో ఇక్కడ మనకి అలా తీసుకుంటే ఓకే అవుతుంది కదా. ఒకసారి చూడండి 1. సో 3 + 5 ఎంత 8, 1 + 8 ఎంత 9 వస్తుంది. అలాగే ఇది 1 + 3 ఎంత 4, ఆ 4కి 5 యాడ్ చేస్తే 9 వస్తుంది. కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ దీనికి సూట్ అవుతుంది. సో అజంప్షన్ కా వాల్యూస్ సాల్వ్ చేసినా పర్లేదు, లేదంటే డైరెక్ట్ గానే మనం వేసుకోవచ్చు. ఏ బి సి బిలాంగ్స్ టు I0, దెన్ a plus b plus c is equal to a plus b plus c.
కాబట్టి మనకి ఏమైనా రాసుకోవచ్చు, సేమ్ ఇదే స్టేట్మెంట్ రాసుకోవచ్చు. అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఇస్ సాటిస్ఫైడ్ విత్ బైనరీ ఆపరేషన్ ప్లస్ అని రాసుకోవడమే. క్లియర్ కదా? సో సింపుల్గా ఏం లేదు, మనకి కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఒరిజినల్గా ఏంటి అన్నది అండ్ ఆ తర్వాత మనం కన్సిడర్ చేస్తాం ఆ సెట్లో ఉన్న వాల్యూస్ని అజ్యూమ్ చేసుకోవాలి. అది సాటిస్ఫై చేస్తే సాటిస్ఫైడ్ అని రాయాలి, సాటిస్ఫై చేయకపోతే నాట్ సాటిస్ఫైడ్ అని రాయాలి. ఓకే కదా? సో మనము ఎడిషన్కి ఫస్ట్ క్లోజర్ చేసాం, ఫస్ట్ కమ్యూటేట్ చేసేసాం, అసోసియేట్ చేసాం. ఇప్పుడు ఐడెంటిటీ. ఓకే, ఐడెంటిటీలో మనకి ఏంటి కదా కన్సిడర్ చేయాల్సింది చూడండి ఒకసారి. సో ఐడెంటిటీలో ఏంటి మనకి, సో ఐడెంటిటీలో కండిషన్ ఏంటి, ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ ఉండాలి అండ్ రెండు కూడా వాల్యూ ఏ ఉండాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ మనం ఎడిషన్కి ఏంటి, ప్లస్కి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి ప్రీవియస్ క్లాస్ చెప్పాము. ఎడిషన్కి ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ అన్నది 0, ఏంటి 0. అదే మల్టిప్లికేషన్కి 1. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఏ ప్లస్ 0 షుడ్ గెట్ 0 ప్లస్ ఏ షుడ్ ఈక్వల్ టు ఏ. ఓకే, అయితే మనం ఇక్కడ ఆడ్లోని 0 ఉందా, లేదు కదా, అంటే అన్నప్పుడు ఈ ఎలిమెంట్ తీసుకోలేము కదా. అంటే ఏంటి, ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేయడం లేదు. ఎందుకంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఫర్ పాజిటివ్ 0, కానీ మనకి ఇక్కడ ఆడ్ నెంబర్స్లో 0 ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ని సాటిస్ఫై చేయడం లేదని రాయాలి. సో సింపుల్గా ఏంటి, ఐడెంటిటీ ఎలిమెంట్ ఐడెంటిటీ ప్రాపర్టీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, ప్రాపర్టీ ఈజ్ నాట్ satisfied with binary operation positive. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇక్కడ కూడా మనకి మనం ఏం వాడుతున్నాం, ఐడెంటిటీ ఎలిమెంట్ వాడుతున్నాం కదా ఈ, కాబట్టి ఇన్వర్స్ కూడా కుదరదు, అది నోట్ చేసి చూపించాలి మనం. ఓకే, సో ఇన్వర్స్ కండిషన్ ఏంటి, సింపుల్గా ఏ ప్లస్ మైనస్ ఆఫ్ ఏ షుడ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 1 అనుకోండి, సో మనకేంటి 1 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఏంటి 0 రావాలి, కానీ 0 అన్నది ఇక్కడ ఆడ్ నెంబర్లో లేదు కదా, అప్పుడు కుదరదు కదా. అదే మనం రాయాలి ఏంటంటే ఇక్కడ ఈ డస్ నాట్ బిలాంగ్స్ టు ఐ నాట్, ఈ డస్ నాట్ బిలాంగ్స్ టు ఐ నాట్, కాబట్టి ఇక్కడ ఏంటి సాటిస్ఫై చేయగలిగిందా, చేయలేదు. ఇన్వర్స్ ప్రాపర్టీ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ బైనరీ ఆపరేషన్ పాజిటివ్ రాసుకోవాలంతే. సింపుల్గా ఫస్ట్ కండిషన్ ఏంటి, ప్రాపర్టీ కండిషన్ అది వేసుకోవాలి. ఆ ప్రాపర్టీ కండిషన్ మనం కన్సిడర్ చేసిన ఈ సెట్ సాటిస్ఫై చేస్తుందా లేదా చూసుకోవాలి. క్లియర్గా అర్థమైంది కదా, అది రాయండి, నోట్ చేయండి. ఇన్వర్స్ ప్రాపర్టీ is not satisfied with binary operation plus అది. ఓకే, సో నెక్స్ట్ మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది మనకి ప్రోడక్ట్ పాజిటివ్ కలిపి ఉంటుంది, అది మనము మల్టిప్లికేషన్ దాంట్లో చూపించుకుంటే సరిపోతుంది. క్యాన్సిలేషన్ ప్రాపర్టీ చూపించాల్సి ఉంటుంది. క్యాన్సిలేషన్ ప్రాపర్టీ ఏంటి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి అయినప్పుడు ఏ పోతే బి ఈజ్ ఈక్వల్ టు సి వస్తుంది కదా. సో అదే ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్. ఓకే, క్యాన్సిలేషన్ ప్రాపర్టీ. సో క్యాన్సిలేషన్ ప్రాపర్టీలో మనం ఏంటి చూపించాలి, మనం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. ఇట్ ఇంప్లైస్ దట్ బి ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి అన్నప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోయి బి ఈజ్ ఈక్వల్ టు సి అనేది వస్తుంది. సో ఈ కండిషన్ ఇక్కడ ఉన్న ఆడ్ సెట్కి అప్లై అవుతుంది. కాబట్టి మనం ఏమని రాసుకోవచ్చు, క్యాన్సిలేషన్ ప్రాపర్టీ ఇస్ అప్. సో క్యాన్సిలేషన్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫైడ్. ఏంటి, ఈజ్ సాటిస్ఫైడ్. సో సాటిస్ఫై చేస్తుంది అని నోట్ చేసుకుంటారు. సో ఇది టోటల్గా విత్ రెస్పెక్ట్ టు ప్లస్.
సో విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ చూసుకోవాలి. సో ఎవరన్నా స్క్రీన్ షాట్ చేసుకోవాలంటే స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎడిషన్ ప్రాపర్టీ, ఎడిషన్ బేస్డ్ ఆన్ బైనరీ ఆపరేషన్ చూసేసుకున్నాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అని చూసుకుందాం. అందులో ఫస్ట్ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ. ఏంటి? సేమ్ క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. సో క్లోజర్ ప్రాపర్టీ ఏంటి? ఇఫ్ ఏ బి బిలాంగ్స్ టు సెట్ ఎస్, దెన్ A into B should also be belongs to S. అంటే మనం ఇప్పుడు తీసుకున్న assumption A B values A B belongs to I naught, అంటే ఈ ఏదైతే ఆడ్ సెట్ ఉందో దాంట్లో నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఏని 1 అని తీసుకోండి, బిని 3 అని తీసుకోండి, ఏమొస్తుంది? ఆడ్ నెంబరే వస్తుంది. ఏ 3 B 5 అని తీసుకోండి, ఏమొస్తుంది? ఆడ్ నెంబరే వస్తుంది. కాబట్టి A, B belongs to I naught and A into B is also belongs to I naught. కాబట్టి మనకి ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ is satisfied with binary operation of multiplication. అది రాసుకోవాలి. ఓకే, క్లోజర్ ప్రాపర్టీ is satisfied with binary operation multiplication. ఓకే, ఇప్పుడు క్లోజర్ అయిపోయింది. సో నెక్స్ట్ కమ్యూటేటివ్. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ కండిషన్ ఏంటి? ఇఫ్ A, B అనే ఎలిమెంట్ S అనే సెట్ నుంచి తీసుకుంటే అప్పుడు ఏంటి మనకి? A into B should also equal to B into A. సో అది ఇక్కడ మనకి వర్తిస్తుందా లేదా? ఎందుకంటే 1 3s are is equal to 3 1s are, 3 5s are is equal to 5 3s are. కాబట్టి ఏంటి? A, B belongs to I naught, then A, B is equal to B into A. A into B is equal to B into A. అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ is satisfied. సో అదే స్టేట్మెంట్ రాసుకోవాలి. ఏంటి? కమ్యూటేటివ్ ప్రాపర్టీ is satisfied with binary operation multiplication. ఓకే, అలాగా. నెక్స్ట్ ఏంటి? సో సాటిస్ఫైడ్ అని రాసుకోండి. నేను సింపుల్ గా సాటిస్ఫైడ్ అని రాస్తున్నాను, కానీ మీరు కంప్లీట్ స్టేట్మెంట్ రాయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి? అసోసియేటివ్. ఓకే, అసోసియేటివ్ తీసుకోండి. సో అసోసియేటివ్లో మనకి ఏంటి? సింపుల్గా A ఇంటూ B ఇంటూ C షుడ్ ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C. సో ఇది ఈ సెట్ సాటిస్ఫై చేస్తుందో చెక్ చేయండి. సాటిస్ఫై చేస్తుంది, ఎందుకంటే మనకి 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇస్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 ఇంటూ 5 సాటిస్ఫై చేస్తుంది కదా. ఎంత వస్తుంది? 3 5s are ఇక్కడ 15 వస్తుంది, ఇక్కడ 1 3s are 3 3 5s are 15 వస్తుంది. కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ is satisfied with binary operation multiplication. ఓకే, అదే ఇక్కడ సేమ్ స్టేట్మెంట్ రాసుకోవాలి, సాటిస్ఫైడ్. సో ఇది కూడా సాటిస్ఫైడ్. నేను సాటిస్ఫైడ్ రాస్తున్నాను, మీరు కంప్లీట్గా రాసుకోండి. సో అసోసియేటివ్ తర్వాత ఏంటి? ఐడెంటిటీ. సో ఐడెంటిటీకి సాటిస్ఫై చేస్తుందో చెక్ చేయండి. సో ఫోర్త్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ యొక్క కండిషన్ ఏంటి? మనకి ప్రోడక్ట్ సంబంధించి మల్టిప్లికేషన్ సంబంధించి A ఇంటూ E ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు A. సో రాయండి ఏంటి? A ఇంటూ E ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు A. ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి? మనకి E అంటే ఎలిమెంట్, ఐడెంటిటీ ఎలిమెంట్ కదా. సో మల్టిప్లికేషన్లో E అంటే 1 అని అర్థం, ఎడిషన్లో E అంటే 0. అందుకే అక్కడ సాటిస్ఫై చేయలేకపోయింది. కానీ ఇక్కడ E అనే 1 ఉంది కదా, ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే ఎనీథింగ్ విత్ 3 1s are లేదా 5 1s are 7 1s are మనకి అదే ఎలిమెంట్ వస్తుంది కదా. అంటే ఇలాగా
3 1s are is equal to 1, 3s are is equal to 3. అంటే ఏదైతే ఇక్కడ ఏ కింద తీసుకున్నామో అదే మనకి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఐడెంటిటీ అన్నది సాటిస్ఫై చేస్తుంది. సో అదే రాయాలి మనం ఏంటంటే ఐడెంటిటీ ప్రాపర్టీ ఈజ్ satisfied with binary operation of multiplication. ఓకే, సో బై ఐడెంటిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి ఇన్వర్స్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇన్వర్స్ తీసుకోండి. ఫిఫ్త్ ఏంటి ఇన్వర్స్. సో ఇన్వర్స్ కండిషన్ ఏంటి మనకి సింపుల్గా A into A inverse should equal to E. A into A inverse should be equal to E. E అంటే ఏంటి మల్టిప్లికేషన్ లో 1 అని అర్థం, ఎడిషన్ లో 0 అని అర్థం. సో A అనేది 3 అని అస్యూమ్ చేసుకోండి. సో 3 into 3 ఇన్వర్స్ అంటే ఏంటి 1/3. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 1. 1 అంటే ఏంటి ఇక్కడ E కదా. కాబట్టి ఇన్వర్స్ ప్రాపర్టీ is satisfied with binary operation x అని అంటే సాటిస్ఫైడ్ అని సింపుల్ రాస్తున్నాను. మీరు ఆ కంప్లీట్ స్టేట్మెంట్ రాయండి సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ తర్వాత ఏంటి మనకి నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని కన్సిడర్ చేయండి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో డిస్ట్రిబ్యూటివ్లో కండిషన్ ఏంటి మనకి ఇలా A into B plus C. ఈ బ్రాకెట్ లోపల B plus C కి ఈ ఏని వీళ్ళిద్దరికి ఇవ్వాలి. అంటే సింపుల్గా A into B plus A into C. సో A of B plus C ఉంటే ఈ ఏని ఇద్దరికి పంచాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. A into B plus A into C. సో వాల్యూస్ కన్సిడర్ చేయండి. ఏమైనా వాల్యూస్ తీసుకోండి. ఇక్కడ 1 3 5. ఏనేమో 1 అనుకోండి, B ఏమో 3 అనుకోండి, C ఏమో 5 అనుకోండి, 1 3 5 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ తీసుకొని కన్సిడర్ చేయండి. 1 into B plus C అంటే 3 plus 5 is equal to A ఏంటి 1 into 3 plus 1 into 5. ఓకే, సో 3 plus 5 ఎంత 8. ఇక్కడ ఎంత వచ్చింది మనకి 8 వచ్చింది. ఇక్కడ 1 3s are 3 plus 1 5s are 5. ఇక్కడ కూడా 8 వచ్చింది. అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యాక్సెప్ట్ చేస్తున్నట్టే. కాబట్టి ఏమని రాసుకోవాలి మనం సాటిస్ఫై చేస్తుంది అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్ విత్ బైనరీ ఆపరేషన్ ఎక్స్ అని నోట్ చేసుకోవచ్చు. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటి A ఇంటూ B ప్లస్ C. అదే ఏ వీళ్ళిద్దరు డిస్ట్రిబ్యూట్ చేసాము యువతల. ఈ రెండు సాల్వ్ చేస్తే మనకు సేమ్ ఆన్సర్ రావాలి, సాటిస్ఫై చేస్తున్నట్టు. ఓకే, సో లాస్ట్ ప్రాపర్టీ ఏంటి మనం చూపించాల్సిన ప్రాపర్టీ క్యాన్సిలేషన్ ప్రాపర్టీ. ఓకే, ఏంటి క్యాన్సిలేషన్ ప్రాపర్టీ చూపించాలి. సో క్యాన్సిలేషన్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందా లేదా? సో క్యాన్సిలేషన్ ప్రాపర్టీ ఏంటి A into B is equal to A into C. It implies that B is equal to C. సో ఇది దీనికి అప్లై అవుతుంది. ఎలాగా మనం ఏ వాల్యూని ఏ క్యాన్సిల్ చేస్తే మనకి బ్యాలెన్స్ ఏముంటుంది B is equal to C. B వాల్యూ C వాల్యూ ఒకటే వాల్యూ అసైన్ చేయడం జరిగింది. కాబట్టి సాటిస్ఫైడ్ ఏంటి సాటిస్ఫైడ్. సో ఏమని రాసుకోవచ్చు క్లియర్గా క్యాన్సిలేషన్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్ విత్ బైనరీ ఆపరేషన్ ఎక్స్ మల్టిప్లికేషన్. ఓకే, అని సింపుల్గా మనం ఫైనల్ చేస్తే సరిపోతుంది. సమ్ సాల్వ్ చేయడం ఏమీ లేదు, కేవలం ఈ ప్రాపర్టీస్ మన గ్రిప్లో ఉంటే సరిపోద్ది, ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరికన్నా ఈ స్క్రీన్ షాట్ కావాలి మల్టిప్లికేషన్ సంబంధించినట్టు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఆల్ ది పాజిటివ్ ఇంటీజర్స్ అన్నది మీరు హోంవర్క్గా తీసుకోండి. ఎందుకంటే ఆల్ ది పాజిటివ్ ఇంటీజర్స్ సేమ్ ఇదే మోడల్లో ఉంటుంది కాబట్టి ట్రై చేయండి. అండ్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ పెట్టండి. ఆల్ ది పాజిటివ్ ఇంటీజర్స్ కూడా కావాలని ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్లో నేను అది అందిస్తాను. కానీ చాలా సింపుల్, ఆల్ ది పాజిటివ్ ఇంటీజర్స్ మనం ఇలానే తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎజంప్షన్ చేసుకుని సాల్వ్ చేసుకుని సాటిస్ఫై అవుతుందో చెక్ చేయండి. ఇది హోంవర్క్గా తీసుకోండి. అండ్ నాకు ఎవరైతే చేశారో కింద హోంవర్క్ డన్ సార్ అని పెట్టండి. సో దాంతో మాకు కూడా ఓకే మీరు ఫాలో అవుతున్నారన్న క్లారిటీ మాకు కూడా ఉంటుంది. మిగతా డిఎం క్లాసెస్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి,
అండ్ ఈ క్లాస్ సంబంధించిన బేసిక్స్ కావాలంటే కనుక అది కామెంట్ సెక్షన్ పిన్ చేసాం, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, హై బటన్ క్లిక్ చేయండి, సో దాట్ ఇంకో 10 మందికి చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.